ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ సందర్భంలో మీ అందరికీ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఆయుష్ ఆరోగ్యము శక్తి బలము ఆయన సమాధానము సంతోషం ఇచ్చి నడిపించు గాక. ఆమేన్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే అభిషక్తుడు, మాస్ అంటే ఆరాధన, దేవునికి ఆరాధన చెల్లించడమే క్రిస్మస్ అన్నమాట. కానీ ఎందుకు సంతోషిస్తున్నారంటే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం ధ్యానిస్తే అక్కడ దూత వచ్చి గొర్రెల కాపురి దగ్గర అంటది, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగపోవు మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని శుభవర్తమానాన్ని తెలియజేసి తర్వాత ఆ దేవదూత సమూహంతో కూడి వచ్చి అక్కడ దేవుని ఆరాధించింది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తుంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చెల్లించిన. మొదటిగా దేవదూత సమూహము ఆయనని స్తుతించింది. రెండోదిగా చూస్తుంటే గొర్రెల కాపులు దేవునికి మహిమ చెల్లించి స్తుతించారు. మూడోదిగా చూస్తుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూస్తుంటే జ్ఞానులు సాగిలపడి దేవుణ్ణి పూజించి స్తుతించి ఆ దేవునికి బంగారము సామ్రాణి బోలము కానుకలిచ్చి తిరిగి వెళ్ళారు. ప్రజల పాపాన్ని తీసివేయడానికి భూమి మీద వచ్చారు. ప్రజలకి తోడే ఉండడానికి భూమి మీద వచ్చారు. ప్రజలందరికీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, ఒక తండ్రిగా ఆయన మనకు తోడుగా ఉండడానికి దేవాదేవుడు వచ్చారు. మూడోదిగా చూస్తుంటే పాపానికి జీతము మరణము, ఆ మరణం తప్పించడానికి మనకు నిత్య జీవం ఇవ్వడానికి దేవాదేవుడు మనకు ఒక బహుమానంగా భూమి మీద అనుగ్రహించబడ్డారు. అందుకే దేవాదేవుని మనం కొనియాడి క్రిస్మస్ ని సంతోషంగా జరిపించుకుంటూ దేవుడికి తెలియక రక్షకుడు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళందరి కొరకు వాళ్ళు రక్షించబడాలని మనం ప్రార్థన చేసి ఆయన ఆరాధించి ఆయనను మహిమపరుస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.